హాయ్. ఈ ఏపీలో విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, కేసులన్నీ భయపడి ఏమైనా చేసుకుంటాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ మంచోడు అంటున్నాడు. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ తిట్టించారు, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు. ప్రజలే అర్థం చేసుకోండి. అది ప్రెజర్ వల్లేనంటారా? ప్రెజర్ వల్లే మేము అనుకోవడం అయితే ప్రెజర్ వల్లే. అది రేపు చూడండి, ఒక సంవత్సరం ఆగండి, ఆయన మీద ఇంతవరకు ఈడీ కేసు అన్ని అంటున్నారు కదా, ఏమి అసలు ఆయన జైలుకి వెళ్ళడం ఉండదు, ఏమి ఉండదు. క్లీన్ చిట్ అవుతాడు, ప్రశాంతంగా అవుతాడు. ఒకవేళ వైసీపీ మళ్ళా వచ్చే ఛాన్స్ ఉందంట. వస్తే ఆల్రెడీ 5 సంవత్సరాలు చూసారు, కష్టపడ్డారు ప్రజలు, ఇంకా రావాలని కోరుకోరు నాకు తెలిసి. పార్టీ అనుకున్నాడు ఏంటండి, మామూలుగా వెనకుండా రన్ చేసే ఛాన్స్ ఇస్తారంటారా? ఎవరికి? విజయసాయి రెడ్డి గారికి ఒకవేళ వస్తే. ఆయన ఇప్పుడు రానంటున్నాడు కదా, చూద్దాం. మనోడు లండన్ నుంచి రమ్మను ముందు జగన్ వెళ్ళాడు, లండన్ వెళ్ళాడు కదా, లండన్ నుంచి రమ్మను. సో జగన్ గారిది అలా ఏం ఉండదండి, అంటే ఇతన్ని A2 అంటున్నారు కదా, మరి అన్ని ఉండుంటాయి, ఇక చాలా ఉండుంటాయి. ఓకేనా, వాటన్నిటి తప్పించుకోవడానికి. టీడీపీ అనుకోవచ్చా, బీజేపీ అనుకోవచ్చా? ఏందండి, ప్రెజర్ పెడితే టీడీపీ అనుకోవచ్చా, బీజేపీ? సార్ ఇది ఒకళ్ళు ప్రెజర్ పెట్టేది కాదు సార్. ఇప్పుడు ఎవరున్నా సరే, ఇప్పుడు చంద్రబాబు ఏమి ఇది కాదు, అది ఎవరు ఇది కాదు. ఓకేనా, ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు అక్కడి నుంచి సపోర్ట్ ఇస్తారు అంతే. వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి అక్కడ పవర్ ఉండాలి. అది ఎవరైనా సరే, కాంగ్రెస్ అని ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది, సెంట్రల్ లో వాళ్ళ పవర్ ఉన్నంత కాలం ఇక్కడ సపోర్ట్ చేస్తుంటారు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినంత కాలం. ఈ వైసీపీ పరిస్థితి ఏంటి సార్? మొత్తం ఖాళీ అవుతుంది మెల్లమెల్లగా. ఏముండదు సార్, 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళే వస్తారు. ఒక 5 సంవత్సరాలు 10 ఏళ్ళు అయింది అనుకోండి, వాళ్ళే వస్తారు. ఆ టైంకి అంతా వచ్చేస్తారు, ఎనర్జీ అని కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిన తర్వాత ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది, ఆ వ్యతిరేకత వల్ల రావచ్చు అంతే తప్పితే ఆయన ఏదో మంచి ఆయన కాదు, ఎవరు మంచి చేస్తారు ఇవన్నీ కాదు. కొడాలి నాని కూడా రిజైన్ చేశాడు అన్నట్టు గాసిప్స్ అయితే వస్తున్నాయి. నేను వెళ్ళలేదు సార్, అదే మరి నేను వెళ్ళలేదు, చేసినా ఆశ్చర్యపోకర్లేదు. ఓకేనా, అదే. థ్యాంక్ యూ.